భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో టీమిండియాకు అనూహ్య పరాభవం ఎదురైంది. తొలి మ్యాచ్లో అద్భుత విజయంతో సిరీస్లో ఆధిక్యం సాధించిన భారత జట్టు ఈ మ్యాచ్లో మాత్రం అన్ని విభాగాల్లోనూ విఫలమై ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచింది. ఓపెనర్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ 31, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ 26 మోస్తరు ఆరంభాన్ని అందించినప్పటికీ మిడిలార్డర్ బాధ్యతారాహిత్యం జట్టును దెబ్బతీసింది. జ్వరంతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ 1 వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 65, శ్రేయాస్ అయ్యర్ 66 మాత్రమే అర్ధశతకాలతో క్రీజులో నిలబడి పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించగలిగారు. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్ 2, అక్షర్ పటేల్ 1, శివం దూబే 0లు దారుణంగా విఫలమవ్వడంతో భారత ఇన్నింగ్స్ త్వరగా ముగిసింది. అనంతరం 234 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత పేసర్లు ఆరంభంలోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతికే బెన్ డెకట్ను జస్ప్రీత్ బుమ్రా గోల్డెన్ డగ్గా పెవిలియన్కు పంపగా, కొద్దిసేపటికే జాకబ్ బెతల్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ 8 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 133 బంతుల్లో 99 నాటౌట్ తన అనుభవాన్నంతా రంగరించి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. విల్ జాక్స్ 30, సామ్ కరన్ 26లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇంగ్లాండ్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. విజయానికి చేరువగా వచ్చిన సమయంలో రూట్ తన సెంచరీ కోసం కక్కుర్తి పడకుండా అట్కిన్సన్ 23 నాటౌట్ కు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చి జట్టు విజయాన్ని కాంక్షించడం క్రీడాభిమానులను ఆకట్టుకుంది. చివరకు ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని సిరీస్ను 1-1తో సమం చేసింది. బ్యాటింగ్లో సీనియర్ల వైఫల్యం, గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేయకపోవడంతో ఆరో బౌలర్ లోటు స్పష్టంగా కనిపించడం భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరాజయంతో సిరీస్ సమం కావడంతో లార్డ్స్ మైదానంలో జరగనున్న ఆఖరి వన్డే సిరీస్ డిసైడర్గా మారి క్రికెట్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.